సారా అర్జున్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా మారి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం దురంధర్తో ఆమె ఒక్కసారిగా ఇండియన్ వైడ్గా హాట్ సెన్సేషన్గా మారిపోయింది. గ్లామర్, టాలెంట్ రెండు ఉండడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు సారా వైపే ఆసక్తిగా చూస్తున్నారు. 2025లో జన్మించిన సారా అర్జున్ 2011లో విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ సినిమాలో ఆ చిన్నారి నటిని చూసి కంటతడి పెట్టని వారు లేరు. ఆ తర్వాత పలు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేస్తూ కెమెరా ముందు పెరుగుతూ వచ్చింది. చిన్నప్పటి అమాయకత్వం పోకుండానే ఇప్పుడు మోడ్రన్ లుక్ లో హీరోయిన్ మెటీరియల్ గా మారిపోయింది. సారా అర్జున్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇండస్ట్రీలో తండ్రికి మంచి పేరు ఉన్నప్పటికీ సారా మాత్రం ఎప్పుడూ నిపోటిజం నీడన బతకలేదు. తండ్రి సపోర్ట్ గానీ సిఫార్సులు గానీ లేకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే ఆడిషన్స్ ఇచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడి దాకా వచ్చింది. తన కూతురు సక్సెస్ ను చూసి రాజ్ అర్జున్ గర్వపడుతున్నప్పటికీ ఆమె కెరియర్ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. సారా తన సొంత కాళ్లపై నిలబడాలని, తన నిర్ణయాలు తానే తీసుకుంటూ స్వతంత్రంగా ఎదగాలని ఆయన భావించి ఆమెకు స్వేచ్ఛగా వదిలేశాడు. అందుకే సారా ఎంచుకుంటున్న పాత్రలు ఆమె ఎదుగుదల చాలా సహజంగా, స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో సారా అర్జున్ నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాలో ఆమె హీరో కూతురిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. దురంధర్ 2తో బాలీవుడ్ లో, చిరంజీవి సినిమాతో టాలీవుడ్ లో సారా అర్జున్ జెండా పాతడం ఖాయంగా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా సారా అర్జున్ ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అని అర్థమవుతుంది. మరోవైపు రాజ్ అర్జున్ కూడా కూతురు సక్సెస్ చూసి మురిసిపోతున్నాడు.